తిరుమల ఘాట్ రోడ్డులో ఏనుగుల గుంపు సంచరిస్తోంది. దానికి సంబంధించిన బ్రేకింగ్ చూస్తున్నాం. డౌన్ ఘాట్ రోడ్లోని 7వ మైలుకు సమీపంలో రోడ్డుకు దగ్గరగా ఏనుగులు వచ్చాయి. రోడ్డుకు ఆనుకొని ఉన్న వెదురు చెట్లను విరిచి ధ్వంసం చేశాయి. నిన్న అర్ధరాత్రి కూడా ఆ ప్రాంతంలో ఏనుగుల గుంపు సంచరించింది. అధికారులు వాహనదారులను అప్రమత్తం చేసి ఏనుగులు గుంపును అడవిలోకి దారి మళ్లిస్తున్నారు. ఈ అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి దామోదర్ అందిస్తారు. దామోదర్, అఖిల అలిపిరి నడక మార్గం, అదేవిధంగా ఏదైతే బస్సులు దిగువ ఘాట్ రోడ్ లో 7వ మైలు రాయి వద్ద ఏనుగుల సంచారం మరోసారి కనిపించింది. నిన్న అర్ధరాత్రి సమయంలో ఏనుగులు అక్కడ సంచరించినట్టు తెలుస్తుంది. అయితే ఈ రోజు 9:30 గంటల సమయంలో ఒక 8 ఏనుగుల గుంపు రోడ్డును దాటుకోవడానికి ప్రయత్నించాయి. ఈ సమయంలో అక్కడ ఉన్న వెదురుతో పాటు ఇతర చెట్లను తేయడానికి ప్రయత్నించాయి. మొత్తం మీద దీంతో ఆ సమయంలో రోడ్డుకు వాహనాల మీద వెళ్తున్న వాహనదారులు భయాందోళనకు గురయ్యారు. వెంటనే అటవీ శాఖ సిబ్బంది ఏదైతే అక్కడికి చేరుకొని ఏనుగులను అడవుల్లోకి తరమడానికి ప్రయత్నిస్తున్నాయి. మొత్తం మీద అయితే ఈ మధ్య కాలంలో ఎక్కువగా ఏనుగుల గుంపు అడవుల్లో నుంచి బయటికి రావడం జరుగుతుంది. ఈ నేపథ్యంలో ఇటు శేషాచలం అడవుల్లో ఏనుగుల సంఖ్య ఎక్కువగా పెరగడంతో ఈ పరిస్థితి తలెత్తిందని చెప్పవచ్చు. అయితే మొత్తం మీద అరగంట పాటు ఫారెస్ట్ సిబ్బంది శ్రమించి వాటిని లోతట్టు అడవి ప్రాంతంలోకి తరిమారు. అయితే పెద్ద సంఖ్యలో ఏదైతే ఏనుగులు అర్ధరాత్రి దాటిన తర్వాత రహదారి దాటేవి. ఈ మధ్య కాలంలో అయితే ఇది రెండోసారి ఈ విధంగా ఏనుగులు ఇటు 9:30-10 గంటల సమయంలోనే రోడ్డు దాటుతుండడంతో ప్రయాణికులు ఏదైతే వాహనదారులు చాలా భయాందోళనకు గురవుతున్నారో, మరోవైపు అటవీ శాఖ సిబ్బంది కూడా ఈ విషయంలో ఉన్నతాధికారులకు విషయాన్ని తెలియజేసినట్టు తెలుస్తుంది. మొత్తం మీద ఈ ఘటన గతంలో ఏదైతే ఒక శివరాత్రికి ముందు ఏదైతే శేషాచలం అడవుల్లో రైల్వే కోడూరు సమీపంలో జరిగిన ఏనుగుల తొక్కిసాటులో 3 శివభక్తులు మరణించారు. ఈ నేపథ్యంలో ఆ ఘటనను దృష్టిలో ఉంచుకొని కూడా అధికారులు వెంటనే వాహనదారులకు జాగ్రత్తలు చెప్పి జాగ్రత్తగా వెళ్లాలంటూ కూడా హెచ్చరికలు జారీ చేసిన పరిస్థితి. మొత్తం మీద అంటే ఏదైతే లోతట్టు ప్రాంతాల్లోనే నీటి కొరత ఉండడమా లేకపోతే మరో కారణమా అవి రహదారుల పైకి వస్తున్నాయి. మొత్తం మీద వెదురు ఈ ప్రాంతంలో ఎక్కువగా ఉండడం వల్ల కూడా వచ్చి ఉంటాయని అధికారులు భావిస్తున్నారు. ఇందుకు తగ్గట్టుగానే అధికారులు ఈ విషయం మీద ఉన్నతాధికారులకు నివేదిస్తామని చెప్తున్న పరిస్థితి. లోతట్టు ప్రాంతాల్లో నీటిని నింపడానికి ఏదైనా చర్యలు తీసుకోవాలా లేకపోతే మరేదైనా కారణం ఉందన్న కోణంలో కూడా ఆలోచిస్తామని చెప్తున్నారు. ముఖ్యంగా తమిళనాడు నుంచి వచ్చి కౌండిన్య అభయారణ్యం చేరుకున్న ఏనుగులు చిత్తూరు మీదుగా ఇటు చంద్రగిరి మీదుగా ఇటు నేరుగా శేషాచలం లేక అడవుల్లో చేరుకున్నాయి. ప్రస్తుతం శేషాచలం అడవుల్లో సుమారు 60-70 ఏనుగులు చేరుకున్న పరిస్థితి. గతంలో 10-15 ఏనుగులు మాత్రమే ఉండేవి. అవి ఎక్కడో లోతట్టు ప్రాంతాల్లో మాత్రమే కనిపించాయి. ఈ మధ్య కాలంలో గుంపులుగా ఏనుగులు 60-70 కావడంతో ఇవి గుంపులుగా రోడ్లు దాటుకోవడం జరుగుతుందని, ముఖ్యంగా ఈ దిగువ ఘాట్ రోడ్లోనే 7వ మైలు రాయి వద్దనే చాలా సార్లు రోడ్డు దాటుకోవడం జరిగింది. అదైతే రాత్రి 1 గంట ఏదైతే వాహనాలను పూర్తిగా ఆపివేసిన తర్వాత రోడ్డు దాటుకునేవి. కానీ ఇప్పుడు మాత్రం ఏదైతే 9-10 గంటల మధ్య కాలంలోనే బయటికి రావడంతో ప్రయాణికులు అనేక భయాందోళనకు ఏదైతే భక్తులు భయాందోళనకు గురవుతున్నారో నడకదారిలో వెళ్లే వారికి కూడా అదే ప్రదేశం కీలకమైన ప్రదేశం కావడంతో ఇటు నడకదారి భక్తులతో పాటు ఇటు వాహనదారులు జాగ్రత్తగా ఉండాలంటూ అటవీ శాఖ అధికారులతో పాటు టీటీడీ విజిలెన్స్ సిబ్బంది హెచ్చరిస్తున్నారు. అఖిల, రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ దామోదర్. తినే వచ్చేసింది, నాకు వచ్చేసింది.